ఒక విషయం చెప్పనా? ఒక చిన్న సన్నివేశం. రోజు వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు ఒక ముసలావిడని చూసేదాన్ని. ఆవిడ ఫ్లవర్ షాప్ దగ్గర మెయింటైన్ చేసేదనమాట. అంటే క్లీనింగ్ అంతా చేసి, వాటిని ఓపెన్ చేసి ఫ్లవర్ బొకే షాప్ ఉంటది. సో, రోజు ఫ్లవర్స్ అన్నిటిని ఓపెన్ చేసి, సర్దడం అవన్నీ చేసేదనమాట. సో, మేము ఎప్పుడు వాకింగ్‌కి వెళ్ళినప్పుడల్లా జస్ట్ ఒక జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చేదాన్ని నేను. ఆవిడ కూడా చిన్న స్మైల్ ఇచ్చేది. నేను ఒకరోజు మాట్లాడాను అనమాట ఆవిడ గారితో. మాట్లాడితే తను ఏమనిందంటే, నాకు 2 కూతుళ్ళు ఉండేవాళ్ళమ్మ, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను అన్నట్టు చెప్పుకొచ్చారనమాట. దెన్ ఆవిడ అన్నారు, మీరందరూ కూడా నా పిల్లల లాంటి వాళ్ళే అమ్మ, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు నా కూతుర్ని, నా మనవరాల్ని చూసినట్టు ఉంటుంది అని చెప్పింది. సో నైస్ కదా. అంటే మనం ఎవరో కూడా తెలియని వ్యక్తితో జస్ట్ మనం మాట్లాడిన ఆ ఒక్క మాట అండ్ మనం మన ఫేస్లో ఉండే ఒక చిరునవ్వు ఉంటుంది చూసారు, అది ఎదుటి వాళ్ళకి నేనున్నాను, మీరు ఏం ఒంటరి కాదు అని చెప్తుంది కదా. ఆ ఫీలింగ్ వావ్, సో నైస్ కదా. నాకు చాలా బాగా అనిపించింది. ఆవిడ అలా మాట్లాడుతుంటే ఎస్ అండి అని చెప్పి చాలా బాగా మాట్లాడాను. మనం మాట్లాడిన అవసరం లేదు. ఈ బిజీ లైఫ్లో మనం ఫోన్తో చాలా బిజీ అయిపోతాం కదా. కానీ ఇలా పక్కన ఏం జరుగుతుంది సరౌండింగ్స్లో వాళ్ళతో మాట్లాడిన అవసరం లేదు. కానీ మీరు మెయింటైన్ చేసే ఒక చిన్న స్మైల్ ఉంటుంది చూసారు, ఎదుటి వాళ్ళని చూసినప్పుడు జస్ట్ ఒక చిన్న స్మైల్ ఎదుటి వాళ్ళకి నేనున్నాను అని భరోసానిస్తుంది.